Okay, then let us start the class today. So today we'll be seeing about the two optical techniques called as ORD and CD, optical rotatory dispersion. So the ORD stands for optical rotatory dispersion and CD stands for circular dichroism. So ORD and CD, optical rotatory dispersion and circular dichroism. So as we said in the last class, like X-ray techniques, in these techniques also we are using the wave properties of the light. సో మనము ఇంతవరకు ఏవైతే స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ చదివామో అవన్నీ కూడా పార్టికల్ నేచర్ ఆర్ ఫోటాన్ నేచర్ని బేస్ చేసుకుని ఉండే టెక్నిక్స్ అనమాట. ఎందుకని బికాస్ దే ఆర్ కన్సర్న్ విత్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. బట్ వెరాస్ ఇక్కడ మనము ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ గురించి మాట్లాడకుండా వేవ్ ప్రాపర్టీస్ ఎలా చేంజ్ అవుతుంది ఒక మ్యాటర్తో ఇంటరాక్ట్ అయినప్పుడు అనేది మనం చదువుతున్నాం. సో ఎక్స్ఆర్డీలో కూడా చూసాం. సో ఎక్స్రేస్ పంపించినప్పుడు ఆ డైఫ్రాక్షన్ ఆఫ్ వేవ్స్ అనేది ఎలా జరుగుతుంది, సో వేవ్ ప్రాపర్టీస్ ఎలా మారుతుంది అనేది చూసాం. సో అలానే ఇక్కడ కూడా ఒక సబ్స్టాన్స్కి పోలరైజ్డ్ లైట్ పంపించినప్పుడు ఆ సబ్స్టాన్స్ ఆ పోలరైజ్డ్ లైట్ని ఎట్లా అఫెక్ట్ చేస్తుంది, రొటేట్ చేస్తుందా లేదా అబ్జార్బ్ చేస్తుందా, సో అట్లాంటి ఫినామినా అంతా కూడా మనము ఈ టాపిక్లో చదువుతాం. సో లెట్ us మూవ్ ahead with this technique called as ORD and CD. So coming to the basics, so we know that the light is in the form of electromagnetic radiation. So the light is nothing but it is a form of EMR, electromagnetic radiation. So this electromagnetic radiation stands for two components, mainly electrical component and magnetic component. So electrical component ఉంటుంది అలానే magnetic component ఉంటుంది. So in the below animation you can see that we are having a animation of electromagnetic radiation. సో గ్రీన్ కలర్లో ఉన్నది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బ్లూ కలర్లో ఉన్నది ఎలక్ట్రికల్ ఫీల్డ్. సో యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్ దట్ దీస్ magnetic and electrical components are present perpendicular to each other. Perpendicular to each other అంటే ఒకదానికొకటి 90 degreesలో అవి ప్రాపగేట్ అవుతూ ఉంటుంది. సో ఎక్స్ యాక్సిస్లో ఏమో మనకు మ్యాగ్నెటిక్ లైట్ ఉంది, మ్యాగ్నెటిక్ వెక్టార్ ఉంది బి అనేది, జెడ్ యాక్సిస్లో ఏమో ఎలక్ట్రికల్ వెక్టార్ ఉంది, దెన్ వై యాక్సిస్లో మనకు లైట్ డైరెక్షన్. సో వై యాక్సిస్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. సో ఇక్కడ చూసినట్లయితే మూడు కూడా పర్పెండిక్యులర్, ఎక్స్ వై జెడ్ ఆల్ ది త్రీ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ మనం చూసేసరికి జనరల్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం ఏం చేస్తాము అంటే విల్ బి యూజింగ్ దిస్ ఎలక్ట్రికల్ కాంపనెంట్ టు స్టడీ ద మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. సో ఎలక్ట్రికల్ కాంపనెంట్నే మనము మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో యూస్ చేస్తాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ద లైట్ని మనం తక్కువ సార్లు యూస్ చేస్తాం ఇట్లాంటి ఆప్టికల్ స్టడీస్లో. సో కీపింగ్ దిస్ మైండ్ విల్ బి యూజింగ్ ఓన్లీ దిస్ ఎలక్ట్రికల్ ఫీల్డ్. సో మనం ఇంకా రిప్రజెంట్ చేయబోయేవంతా కూడా ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఒకటే రిప్రజెంట్ చేస్తాం. ఇట్ డజంట్ మీన్ దట్ దెర్ ఈస్ నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ we will consider only the electrical field. So coming to the classification of light, so light can be classified into different categories based on its properties. So already మనం స్పెక్ట్రోస్కోపీలో ఈ రెండు టర్మినాలజీస్ బాగా చదివాం, మోనోక్రోమాటిక్ అండ్ పాలిక్రోమాటిక్ అని. సో ఏంటి మోనోక్రోమాటిక్ అంటే, మోనో అంటే సింగిల్, క్రోమాటిక్ అంటే కలర్ ఆర్ వేవ్ లెంత్. సో ఒక లైట్లో కనుక ఒకే ఒక వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటే దాన్ని మోనోక్రోమాటిక్ అంటాం. అదే పాలీ అంటే మల్టిపుల్, సో మల్టిపుల్ వేవ్ లెన్స్ కనుక ఉంటే దాన్ని పాలిక్రోమాటిక్ లైట్ అంటాం, ఆర్ మల్టిపుల్ కలర్స్ ఉంటే దాన్ని పాలిక్రోమాటిక్ లైట్ అంటాం. సో ఇన్ ద బిలో డయాగ్రామ్ యూ కెన్ సీ, సో మోనోక్రోమాటిక్ లైట్లో ఏమంటున్నాము, సింగిల్ వేవ్ లెంత్ ఉంటుంది. సో వేవ్ లెంత్ అన్నిటికీ సేమ్ ఉంది, మోర్ ఓవర్ కలర్ కూడా సేమ్గా ఉంది కదా. సో దట్ కైండ్ ఆఫ్ లైట్ విల్ బి కాల్డ్ యాజ్ మోనోక్రోమాటిక్ లైట్. అదే పాలిక్రోమాటిక్ లైట్ అయితే యూ కెన్ సీ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ వేవ్ లెన్స్. సో ఈ లైట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, అలానే ఒక్కొక్క దానికి డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉంటాయి. సో ఇట్లా లైట్ని బేసిక్గా ఆ లైట్లో ఉండే వేవ్ లెన్స్ బట్టి మనం మోనోక్రోమాటిక్ ఆర్ పాలిక్రోమాటిక్ లైట్స్ అని అంటాం. అలానే సెకండ్ వే ఆఫ్ క్లాసిఫైయింగ్ ద లైట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇట్స్ పోలరైజేషన్, అన్పోలరైజ్డ్ లైట్ వర్సెస్ పోలరైజ్డ్ లైట్. సో ఇందాక చెప్పాం కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, అలానే ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉంటుంది. సో ఇట్లాంటి ఎలక్ట్రికల్ ఫీల్డ్ కనుక లైట్లో అన్ని పాసిబుల్ డైరెక్షన్స్లో ఉందనుకోండి ఆ వెక్టార్, సో ఆ వెక్టార్ కనుక అన్ని పాసిబుల్ డైరెక్షన్స్లో మూవ్ అవుతుందంటే దట్ లైట్ ఈస్ కాల్డ్ యాజ్
అన్పోలరైజ్డ్ లైట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం డొమెస్టిక్గా యూస్ చేస్తాం కదా లైట్స్ అన్నీ కూడా, ఇంట్లో ట్యూబ్ లైట్ కావచ్చు, లేకపోతే ఇంక ఏ లైట్ సోర్స్ అయినా కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటి అంటే దీస్ ఆర్ అన్పోలరైజ్డ్ రేడియేషన్స్. సో అన్పోలరైజ్డ్ రేడియేషన్ అంటే ఏంటి, అందులో ఉండే ఎలక్ట్రికల్ ఫీల్డ్ అన్ని పాసిబుల్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటి దాన్ని మనము అన్పోలరైజ్డ్ లైట్ అంటాం. అలా కాకుండా ఒక సింగిల్ ప్లేన్ లో ఉందనుకోండి లైట్, మల్టిపుల్ డైరెక్షన్స్ లో కాకుండా ఏదో ఒక సింగిల్ ప్లేన్ లో కనుక మూవ్ అవుతుంది అంటే we call that light as polarized light. Polarized light or plain polarized light. So ఇక్కడ చూడొచ్చు మనం. So this is the unpolarized light and this is the polarized light. సో ఇట్లా అన్పోలరైజ్డ్ ఆర్ నాన్ పోలరైజ్డ్ లైట్ ని పోలరైజ్డ్ లైట్ కి ఎట్లా మారుస్తున్నాము, బై ద యూజ్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ కాల్డ్ యాజ్ పోలరైజర్ ఆర్ పోలరాయిడ్. సో పోలరాయిడ్ లేదా పోలరైజర్ ని యూజ్ చేసి మనం అన్పోలరైజ్డ్ లైట్ ని పోలరైజ్డ్ లైట్ గా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ బేసిక్ గా ఏంటి అంటే, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోనోక్రోమాటిక్ అండ్ పాలిక్రోమాటిక్ గురించి స్పెక్ట్రోస్కోపీలు అంతా చదివాం. బట్ యూ షుడ్ నో వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్స్, అవి ఎలా జనరేట్ అవుతాయి, మళ్ళీ ఆ పోలరైజ్డ్ లైట్స్ లో ఏం కాంపనెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలి. మోర్ ఓవర్ ఇందాక మనం చెప్పాం కదా ఓఆర్డి అండ్ సిడిలో ఏంటి అంటే, ఈ రెండు టెక్నిక్స్ లో కూడా మనం బేసిక్ గా చదివేది ఏంటి అంటే, ఒక పోలరైజ్డ్ లైట్ కనుక మనం ఒక సబ్స్టాన్స్ పైన పంపిస్తే ఆ సబ్స్టాన్స్ ఈ పోలరైజ్డ్ లైట్ ని ఏం చేస్తుంది, రొటేట్ చేస్తుందా చేయదా, లేదా అబ్జార్బ్ చేస్తుందా చేయదా. సో ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం చదువుతాము. అలా చదివే టెక్నిక్స్ ని మనము ఆప్టికల్ రొటేటరీ డిస్పర్షన్ అని, అలానే సర్క్యులర్ డైక్రోయిజం అని అంటున్నాము. So now let us see the animations of different types of polarized lights. So polarized lights ని మనం బేసిక్ గా టూ టూ ప్లేన్ పోలరైజ్డ్ లైట్స్ గా మనము క్లాసిఫై చేసుకోవచ్చు. లైక్ వర్టికల్లీ పోలరైజ్డ్ లైట్ అని, లేదు హారిజాంటల్లీ పోలరైజ్డ్ లైట్ అని. సో యూ కెన్ సీ ద వేవ్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, వర్టికల్ ప్లేన్ లో మూవ్ అవుతుందా. ఐ కెన్ సీ దిస్ యారో మార్క్, గ్రీన్ యారో మార్క్ ఆ వేవ్ యొక్క మూవ్మెంట్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఆ వేవ్ ఏ యాక్సిస్ లో మూవ్ అవుతుంది, వర్టికల్ యాక్సిస్ లో మూవ్ అవుతుంది. కాబట్టి అట్లా సింగిల్ ప్లేన్ లో మూవ్ అయ్యే లైట్ ని మనం వర్టికల్లీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటాం. వర్టికల్లీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. సో ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ నే వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ లీనియర్లీ పోలరైజ్డ్ లైట్. లీనియర్లీ పోలరైజ్డ్ లైట్. సో ఏదన్నా ఒక లైట్ కనుక దాని మూవ్మెంట్ సింగిల్ వర్టికల్ ప్లేన్ కన్ఫైన్ అయితే దట్ పర్టికులర్ లైట్ విల్ బి కాల్డ్ యాజ్ వర్టికల్లీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. సిమిలర్లీ సెకండ్ టైప్ అంటే, ద సెకండ్ టైప్ ఈస్ హారిజాంటల్లీ పోలరైజ్డ్ లైట్. హారిజాంటల్లీ పోలరైజ్డ్ లైట్. ఒక్క నిమిషం. So now you can see here the plane polarized light which is horizontal. So దీన్ని ఎందుకు హారిజాంటల్ అంటున్నాము, సో వాట్ ఎవర్ ద ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఆఫ్ లైట్ దట్ ఈస్ ప్రెసెంట్, ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ది హారిజాంటల్ యాక్సిస్. సో హారిజాంటల్ యాక్సిస్ లో ఆ వేవ్ ప్రాపగేట్ అవుతుంది కాబట్టి we can see that particular wave in the horizontal axis, and hence we can call it as plane polarized light. Plane polarized light. Then so superposition of plane polarized light. Superposition of plane polarized light. సో సూపర్పొజిషన్ అంటే మనం లాస్ట్ క్లాస్ లో కూడా చూసాం, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అని, లేదు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అని, ఇవన్నీ కూడా చూసాం. సో ఏంటి అంటే సూపర్ పొజిషన్, ఇట్లా టూ వేవ్స్ కనుక ఒకదాన్ని ఒకటి మిక్స్ చేసాం అనుకోండి, సో టూ వేవ్స్ కనుక ఒకదాన్ని ఒకటి ఓవర్లాప్ అయితే అట్లాంటి ఫినామినాన్నే మనం సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ అంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, వీఆర్ సూపర్ పోజింగ్ టూ ప్లేన్ పోలరైజ్డ్ లైట్స్. సో ఏమేమి పోలరైజ్డ్ లైట్స్ ఉన్నాయి ప్లేన్ పోలరైజ్డ్ లో, వర్టికల్ ఉంది, అలానే హారిజాంటల్ ఉంది. సో ఇట్లా వర్టికల్ అండ్ హారిజాంటల్ సూపర్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్స్ ని మనం సూపర్ పొజిషన్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, గ్రీన్ కలర్ అంటే వర్టికల్లీ పోలరైజ్డ్ లైట్, రెడ్ కలర్ అంటే హారిజాంటల్లీ పోలరైజ్డ్ లైట్. సో గ్రీన్ కలర్ ఈస్ వర్టికల్లీ పోలరైజ్డ్ అండ్ హారిజాంటల్ ఈస్ రెడ్ కలర్ పోలరైజ్డ్ లైట్. సో ఇక్కడ మీకు లెఫ్ట్ లో చూడొచ్చు, సో గ్రీన్ కలర్ వేవ్ అంతా కూడా వర్టికల్ యాక్సిస్ లో మూవ్ అవుతూ ఉంది. రెడ్ కలర్ వేవ్ హారిజాంటల్లీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంతా కూడా వై యాక్సిస్ లో మూవ్ అవుతుంది. సో ఇట్లా రెండు వేవ్స్ ని కనుక మనం కంబైన్ చేసామనుకోండి,
దాని ఎఫెక్ట్ ఏమవుతుంది చూడండి. అల్టిమేట్లీ వీఆర్ గెటింగ్ అనదర్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద బ్లూ కలర్ లైన్. సో బ్లూ కలర్ లైన్ ఇండికేట్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఇండికేటింగ్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్. సో టూ వేవ్స్ కనుక సూపర్ పోజ్ అయితే మనకు అల్టిమేట్ గా వీఆర్ గెటింగ్ ద ప్లేన్ polarized light, but you can see that there is change in the angle. So horizontal, vertical, two vectors గనక మీరు ఫిజిక్స్ లో చదువుంటారు. టూ వెక్టార్స్ ఆఫ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ కనుక మిక్స్ అయితే ఏమవుతుంది? దాని రిజల్టెంట్ 45 degrees దగ్గర వస్తుందని మనం చదువుకుని ఉంటాం కదా. ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది. సో వర్టికల్ యాక్సిస్ లో ఉండే ప్లేన్ పోలరైజ్డ్ లైట్, హారిజాంటల్ యాక్సిస్ లో ఉండే ప్లేన్ పోలరైజ్డ్ లైట్, ఈ రెండు వెక్టార్స్ కనుక జాయిన్ అయితే మనకు కొత్త వేవ్ వస్తుంది. ఆ కొత్త వేవే ఈ రెండిటికి 45 degrees లో ఉంటుంది. సో బ్లూ కలర్ వేవ్ ఇస్ ద న్యూ వేవ్ దట్ ఈస్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ ద vertical polarized light and horizontally plane polarized light. Then superposition of plane polarized waves. సో ఇందాక కూడా మనం సూపర్పొజిషన్ ఆఫ్ ప్లేన్ పోలరైజ్డ్ లైటే చూసాం. సో అక్కడ ఏం చేస్తున్నామంటే ఈ రెండు వేవ్స్ సేమ్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తాయని చూస్తున్నాం. సేమ్ ఫేజ్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాం. సేమ్ ఫేజ్ అంటే ఏదన్నా టూ వేవ్స్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో సేమ్ యాంగిల్, ఫేజ్ యాంగిల్తో ఉంది అంటే దాన్ని సేమ్ ఫేజ్ అంటాం, ఆర్ ఇన్ ఫేజ్ అంటాం. అలానే రెండు కనుక డిఫరెంట్గా మూవ్ అవుతున్నాయి అనుకోండి, దాన్ని ఏమంటాము? we can call them as out of phase. సో ఇన్ ఫేజ్ అంటే సేమ్ ఫేజ్ యాంగిల్లో ఉండాలి టూ వేవ్స్. అవుట్ ఆఫ్ ఫేజ్ అంటే డిఫరెంట్ ఫేజ్ యాంగిల్స్లో ఉండాలి. సో టూ ప్లేన్ పోలరైజ్డ్ లైట్స్ వర్టికల్ అండ్ హారిజంటల్ సేమ్ ఫేజ్లో కనుక సూపర్ పొజిషన్ జరిగితే యు ఆర్ అగైన్ గెట్టింగ్ అనదర్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. సో ఇప్పుడు కండిషన్ ఏంటి? సెకండ్, వెన్ దే మీట్ అవుట్ ఆఫ్ ఫేజ్. అవుట్ ఆఫ్ ఫేజ్ లో కనుక మీట్ అయితే అప్పుడు ఏమవుతుంది చూడండి. సో యూ కెన్ సీ గ్రీన్ కలర్ రిప్రజెంటింగ్ ద వర్టికల్లీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్, హారిజాంటల్ ఈస్ రిప్రజెంటింగ్ ద రెడ్ కలర్ లైన్ విచ్ ఈస్ నథింగ్ బట్ హారిజాంటల్లీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. సో ఇక్కడ ఏంటి అంటే ఈ గ్రీన్ కలర్ వేవ్, రెడ్ కలర్ వేవ్ రెండు మిక్స్ అవుతుంది. ఇందాకట్లాగే ఇక్కడ కూడా రెండు కంబైన్ అవుతుంది. బట్ ఇక్కడ ఎప్పుడు కంబైన్ అవుతుంది అంటే ఒకటి మినిమం గా ఉంటే ఇంకోటి మాక్సిమం గా ఉంది చూడండి. సో యూ కెన్ అబ్జర్వ్ హియర్, గ్రీన్ మినిమం ఉందంటే రెడ్ మాక్సిమం ఉంది, రెడ్ మాక్సిమం ఉందంటే గ్రీన్ మినిమం గా ఉంది. సో ఇట్లా అవుట్ ఆఫ్ ఫేజ్ లో కనుక మూవ్ అయితే రిజల్టెంట్ వేవ్ కాస్త ఏమైపోయింది చూడండి. నౌ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ద సర్క్యులర్ పోర్షన్ ఆర్ సర్క్యులర్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో బ్లూ కలర్ లైన్ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ద సర్క్యులర్ డైరెక్షన్. సో టూ ప్లేన్ పోలరైజ్డ్ లైట్స్ ఒక సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? వెన్ ఎవర్ టూ టూ డిఫరెంట్ పోలరైజ్డ్ లైట్స్ దే మీట్ ఆర్ సూపర్ ఇంపోజ్ అవుట్ ఆఫ్ ఫేజ్. మా చాలా మంది జాయిన్ అవుతున్నారు, లెఫ్ట్ అవుతున్నారు, ఏంటి ప్రాబ్లము? వినపడుతుందా లేదా? కనపడుతుందా లేదా? ఏంటి ప్రాబ్లం? చాలా డిస్టర్బెన్స్గా ఉంది నాకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే క్లాస్ వినండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి క్లాస్ వినకండి. మీరు జాయిన్ అయ్యి మళ్ళీ లీవ్ అవ్వడము నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. దయచేసి ఉన్న వాళ్ళు వినండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లీవ్ అయిపోండి. మీరు ఇష్టం వచ్చినట్లు మధ్యలో జాయిన్ అవ్వడము, మీట్ మళ్ళా లీవ్ అవ్వడము అట్లా చేస్తే మాత్రం నాకు కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది. సో ఎవరు జాయిన్ అయినా లీవ్ అయినా నాకు ఇక్కడ సౌండ్ వస్తూ ఉంటుంది మధ్యలో, అది ప్రాబ్లం థింగ్. సో మీరు కంటిన్యూస్గా జాయిన్ అవ్వడము లీవ్ అవ్వడం చేస్తూ ఉంటే నాకు మీరు ఆ సౌండ్ తప్పితే నాకు నేనేం చెప్తున్నా నాకు అర్థం అవ్వట్లేదు. అందుకే నాకు మధ్య మధ్యలో పాజ్ వస్తూ ఉంది. సో దయచేసి ఎవరికన్నా ఇంట్రెస్ట్ లేకపోతే యూ జస్ట్ లీవ్ ద మీటింగ్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళే ఉండండి. మల్టిపుల్ టైమ్స్ జాయిన్ అవ్వడం లీవ్ అవ్వడం చేస్తే నాకు కంప్లీట్గా డిస్టర్బెన్స్ వస్తుంది. సో దయచేసి అలా చేయకండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వినండి. సో సూపర్ పొజిషన్ ఆఫ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్స్ అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చూస్తున్నాం. సో టూ హారిజంటల్ అండ్ వర్టికల్ ప్లేన్స్ కనుక సూపర్ ఇంపోజ్ అయింది అనుకోండి అవుట్ ఆఫ్ ఫేజ్ లో, ద రిజల్టెంట్ లైట్ ఈస్ ద సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఆ సర్కిల్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండెడా రైట్ హ్యాండెడా. సో యూ కెన్ సీ దట్ ఇట్ ఈస్ మూవింగ్
క్లాక్ వైజ్ ఆర్ రైట్ హ్యాండ్ సైడ్. సో అందుకనే దీన్ని మనము రైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అంటాం. ఏమంటున్నాము? రైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. ఎందుకని? ఈ సర్కిల్ అంతా కూడా మనకు ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఆర్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్, అండ్ హెన్స్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ ద రైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. అలానే we also have the left circularly polarized light. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? అగైన్ సూపర్పొజిషన్ ఆఫ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్స్ అవుట్ ఆఫ్ ఫేజ్. సో ఇక్కడ కూడా అవుట్ ఆఫ్ ఫేజ్ జరిగినప్పుడు వీఆర్ గెటింగ్ వన్ మోర్ లైట్ కాల్డ్ యాజ్ లెఫ్ట్ సర్క్యులర్లీ polarized light. So circularly polarized light ante nothing but whenever a plane polarized light is moving in a circular fashion, it will be called as a circularly polarized light. సో అది రైట్ హ్యాండ్ సైడ్ తిరిగితే రైట్ సర్క్యులర్ అంటాము, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిరిగితే లెఫ్ట్ సర్క్యులర్ అంటాం. సో ఈ పర్టికులర్ స్లైడ్కి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, మనకు పోలరైజ్డ్ లైట్స్ టూ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ లేదు సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. ప్లేన్ పోలరైజ్డ్ లైట్లో మళ్ళీ టూ డిఫరెంట్ టైప్స్. ఒకటి వర్టికల్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్, ఇంకొకటి హారిజాంటల్లీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. అలానే సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్లో కూడా టూ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి రైట్ సర్క్యులర్, ఇంకొకటి లెఫ్ట్ సర్క్యులర్. సో రైట్ సర్క్యులర్ అండ్ లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్స్. Then so you can see here, so this is the right circular and this is the left circular. సో రెండింటిని సైమల్టేనియస్ గా చూపిస్తున్నాము. సో ఇందాక చెప్పినట్లు సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్స్ టూ డిఫరెంట్ టైప్స్. వన్ ఈస్ రైట్ సర్క్యులర్, ది అదర్ ఈస్ లెఫ్ట్ సర్క్యులర్. అలానే మనకు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ లో కూడా హారిజాంటల్ ఉంటుంది, లేదు వర్టికల్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్స్ ఉంటాయి. దెన్ సో కమింగ్ బ్యాక్ టు ద సూపర్పొజిషన్ ఆఫ్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్స్. సో ఇందాక మనం ఏం చేసాము, ఒక వర్టికల్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని ఇంకో హారిజాంటల్లీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని రెండింటిని మిక్స్ చేస్తే సూపర్ పొజిషన్ అన్నాము. సో అవి ఇన్ ఫేజ్ లో అయితే ఒక ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఇస్తుంది, అదే అవుట్ ఆఫ్ ఫేజ్ అయితే ఇది రైట్ సర్క్యులర్ ఆర్ లెఫ్ట్ సర్క్యులర్ ఇస్తుంది. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఇంకొకటి చూడండి, ఈ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్స్ ని కనుక మనం కంబైన్ చేసామనుకోండి, సూపర్ ఇంపోజ్ చేసామనుకోండి, అప్పుడు ఏమైంది చూడండి. సో రెడ్ కలర్ అంతా రైట్ సర్క్యులర్, గ్రీన్ కలర్ అంతా లెఫ్ట్ సర్క్యులర్. సో ఇట్లాంటి రెండు సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్స్ కనుక సూపర్ ఇంపోజ్ అయితే మనకు రిజల్టెంట్ బ్లూ కలర్ లైన్ ఎలా ఆసిలేట్ అవుతుంది చూడండి. సర్క్యులర్ గా ఉందా, ప్లేన్ గా ఉందా? సో ఇట్ ఈస్ నాట్ సర్క్యులర్ ఎనీ మోర్. సో సర్క్యులర్ గా కాకుండా ఇట్ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. సో దట్ టు ఇన్ దిస్ డయాగ్రామ్ వీఆర్ గెటింగ్ ఏ వర్టికల్లీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. వర్టికల్లీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. సో ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటి అంటే, ఒక సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ రావాలి అంటే మనం రెండు ప్లేన్ పోలరైజ్డ్ లైట్స్ ని సూపర్ ఇంపోజ్ చేయాలి. అదే ఒక ప్లేన్ పోలరైజ్డ్ లైట్ రావాలి అంటే రెండు సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ ని సూపర్ ఇంపోజ్ చేయాలి. సో అల్టిమేట్ గా మనం యూస్ చేసే ఫినామినా ఏంటి అంటే, we take the conclusion that any plane polarized light is comprised of two light waves called as right circular and left circular. సో రైట్ సర్క్యులర్ అండ్ లెఫ్ట్ సర్క్యులర్ అనేది ప్రతి పోలరైజ్డ్ లైట్ లో ఉంటుంది. సో దట్ ఈస్ ద కంక్లూజన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ స్లైడ్. సో మనం దేని నుంచి దేన్నైనా తీసుకోవచ్చు. రెండు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని ఇంపోజ్ చేస్తే సర్క్యులర్ వస్తుంది, అలానే రెండు సర్క్యులర్ ని ఇంపోజ్ చేస్తే ప్లేన్ వస్తుంది. సో ఇండైరెక్ట్ గా మనం ఏమని చెప్పొచ్చు, ఒక ప్లేన్ పోలరైజ్డ్ లైట్ లో ఏమేమి ఉంటాయి అంటే లెఫ్ట్ సర్క్యులర్ ఉంటుంది, రైట్ సర్క్యులర్ ఉంటుంది. సో ఫర్ ఆల్ ద ఫర్దర్ స్టడీస్ విల్ బి యూజింగ్ దిస్ కాన్సెప్ట్. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక లీనియర్లీ పోలరైజ్డ్ లైట్ ఉంది అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి, ఇండివిజువల్ గా ఒక రైట్ సర్క్యులర్ ఉంటుంది, ఒక లెఫ్ట్ సర్క్యులర్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద కంక్లూజన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ స్లైడ్. Now, so we have seen how these circularly polarized lights and plane polarized lights are originated. Now we'll go into the CD and ORD topics. So interaction of light and matter. So if light enter matters, it properties may change. సో ఒక లైట్ కనుక మ్యాటర్ లో పంపించామనుకున్న సబ్స్టాన్స్ లో ఏమేమి చేంజ్ అవుతుంది అంటున్నాం, దాని ఇంటెన్సిటీ చేంజ్ అవ్వచ్చు, అలానే పోలరైజేషన్ చేంజ్ అవ్వచ్చు, వెలాసిటీ చేంజ్ అవ్వచ్చు, వేవ్ లెంత్ చేంజ్ అవ్వచ్చు. సో ఒక లైట్ని కనుక మనం పంపిస్తే ఒక మ్యాటర్లో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. బట్ బేసిక్గా మనం ఏం చదువుతాము అంటే
పోలరైజేషన్ చేంజ్ అవ్వడం మనం ఈ ORD&CDలో చదువుతాము. సో ORD&CDలో అంతా కూడా జనరల్గా మనం పోలరైజేషన్ ఎలా చేంజ్ అవుతుందనేది చూస్తాం. సో ద టూ బేసిక్ ఫినామినా ఆఫ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ లైట్ అండ్ మ్యాటర్ ఆర్ absorption and emission or extinction. So absorption means the intensity of light decreases in matter because matter absorbs a part of light. So light మనం పంపిస్తే అబ్జార్ప్షన్ ఎప్పుడు జరుగుతుంది, ఆ సబ్స్టాన్స్ ఈ లైట్ ని అబ్జార్బ్ చేసుకుంటే దెన్ we can call that phenomena as absorption. సో ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అంటున్నాము, ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ వేవ్ తగ్గిపోతుంది. అలానే సెకండ్ది ద డిక్రీజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ లైట్ మ్యాటర్ ఈస్ కాస్డ్ బై ద మెటీరియల్. దట్ ఫినోమినా ఇస్ కాల్డ్ యాజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో మీరు లోయర్ క్లాసెస్లోనో సెకండ్ ఇయర్లోనో చదువుకుంటారు రిఫ్రాక్టోమెట్రీ అని. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిఫ్రాక్టోమెట్రీ ఇవంతా ఏంటి అంటే, ఒక లైట్ కనుక మనం ఒక సబ్స్టాన్స్ నుంచి పంపించామనుకోండి, దాని వెలాసిటీ మారిపోయింది అనుకోండి ఆ సబ్స్టాన్స్లో వెళ్ళేటప్పుడు, ఆ పర్టికులర్ లైట్ బెండ్ అవుతుంది. దట్ బెండింగ్ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ యాజ్ రిఫ్రాక్షన్. సో ఆ పర్టికులర్ పారామీటర్నే మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని వాడతాం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీకు తెలుసు, n is equal to sin I by sin r. What is sin I and sin r? So angle of incidence and angle of refraction or reflection. సో ఇట్లా అబ్జార్ప్షన్ అయితే ఆంప్లిట్యూడ్ తగ్గుతుంది, వెలాసిటీ తగ్గితే రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ మనము వీఆర్ అలోయింగ్ ఏ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టు ఎంటర్ ఇన్ టు ఏ అబ్జార్బింగ్ మీడియం. సో ఇక్కడ మీరు యానిమేషన్ చూడొచ్చు. సో ఇది ఆరెంజ్ కలర్ ఉంది కదా, సో ఇది ఒక సబ్స్టాన్స్ అనుకుందాం. సో ఆ సబ్స్టాన్స్ నుంచి మనము వీఆర్ అలోయింగ్ ఏ ప్లేన్ పోలరైజర్ టు పాస్ త్రూ ఇట్. సో లైట్ ని పంపిస్తున్నాం ఆ సబ్స్టాన్స్ లో. సో ఆ సబ్స్టాన్స్ కనుక అబ్జార్ప్షన్ నేచర్ ఉంది అనుకోండి, సో అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. సో ఇట్ ఈస్ అబ్జార్బింగ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇనీషియల్ గా వేవ్ ఎక్కువ ఇంటెన్సిటీతో ఉంది కదా, యాంప్లిట్యూడ్ ఎక్కువగా ఉంది. బట్ దీని ఎనర్జీ అబ్జార్బ్ చేసే కొద్ది ఏమైపోయింది చూడండి, ఆ లైట్ ఆ సబ్స్టాన్స్ నుంచి బయటకు వచ్చేసరికి దాని ఇంటెన్సిటీ తగ్గిపోయింది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వెళ్ళక ముందరేమో పెద్దగా ఉంది లైన్, వెళ్ళిన తర్వాత మాత్రం చిన్నగా అయిపోయింది. సో దిస్ యారో మార్క్ రిప్రజెంట్స్ ది యాంప్లిట్యూడ్ ఆర్ ఇంటెన్సిటీ. సో ఒక సబ్స్టాన్స్ లైట్ ని అబ్జార్బ్ చేస్తే ఏం జరుగుతుంది, ఆ లైట్ యొక్క ఇంటెన్సిటీని తగ్గించేస్తుంది. సో అలానే సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ పంపించామనుకోండి, సో ఇందాక ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని చూసాం, ఇప్పుడు సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ చూస్తున్నాం. సో సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ కూడా ఒక అబ్జార్బింగ్ మీడియం నుంచి పంపించామనుకోండి, ఏమవుతుంది, సో వెళ్ళక ముందర ఆ సర్కిల్ రేడియస్ పెద్దగా ఉంది, అవునా. అదే వెళ్ళిన తర్వాత అంటే ఏంటి, ఆ సబ్స్టాన్స్ లో పాస్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఈ సబ్స్టాన్స్ అబ్జార్బ్ చేసేస్తుంది. కాబట్టి అబ్జార్ప్షన్ వల్ల ఏమవుతుంది, ఆ సబ్స్టాన్స్ ఆ లైట్ యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోయి చిన్న సర్కిల్ గా ఫామ్ అయిపోతుంది. సో హియర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ ఈస్ డిక్రీజింగ్. సో ఇట్లా అబ్జార్ప్షన్ జరిగితే ఏమవుతుంది, బేసిక్ గా ఇందాక మనం చెప్పాం కదా ఇంటెన్సిటీ తగ్గుతుంది అంటున్నాం. సో ఇంటెన్సిటీ తగ్గడం అంటే నథింగ్ బట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ కి అయితే యాంప్లిట్యూడ్ తగ్గుతుంది, అదే సర్క్యులర్ పోలరైజ్డ్ కి అయితే సర్క్యులర్ యొక్క రేడియస్ తక్కువై చిన్నగా అయిపోతుంది. దెన్ when a plane polarized light is passed through a రిఫ్రాక్టింగ్ మీడియం అంటే, సో రిఫ్రాక్టింగ్ మీడియం అంటే ఏమని చెప్తున్నాము, ఆ సబ్స్టాన్స్ లైట్ ని తన వెలాసిటీతో కాకుండా తగ్గించి పంపిస్తుంది. సో మనకు తెలుసు లైట్ వెలాసిటీ ఎంత వాక్యూమ్ లో, 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. సో లైట్ యొక్క వెలాసిటీ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. సో ఆ వెలాసిటీని కనుక ఏదైనా ఒక సబ్స్టాన్స్ తగ్గించింది అనుకోండి, లెస్ దాన్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ కంటే, దట్ ఫినామినా విల్ బి కాల్డ్ యాజ్ రిఫ్రాక్షన్ ప్రాపర్టీ జరుగుతుంది. సో ఇక్కడ అట్లాంటి సబ్స్టాన్స్ కనుక రిఫ్రాక్టివ్ ప్రాపర్టీ ఉంది అనుకోండి, లైట్ ఏమైపోతుంది చూడండి. సో ఇనీషియల్ గా లైట్ ఒక ఫ్రీక్వెన్సీతో ఆసిలేట్ అవుతుంటే బయటకు వచ్చేసరికి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీతో ఆసిలేట్ అవుతుంది. ఎందుకని, వెలాసిటీ మారిపోయింది కదా, ఇక్కడ ఫాస్ట్ గా అవుతుంది, ఇక్కడ స్లోగా అవుతుంది. సో అట్లా వెలాసిటీ మారిపోతుంది. ఇందాక చూడండి మనం ఇక్కడ చూపించాం 2-3 యానిమేషన్స్. సో ఈ యానిమేషన్స్ లో చూసినప్పుడు అబ్జార్ప్షన్ చూపించాం కదా, ఒక్క నిమిషం. సో ఇక్కడ మనం చూసినట్లయితే అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ తగ్గిన రెండు ఒకే ఫేజ్ లో ఉన్నాయి చూడండి.
సో ఇన్కమింగ్ వేవ్ అలానే అవుట్ కమింగ్ వేవ్ రెండు కూడా ఒకే స్పీడ్తో ఆసిలేట్ అవుతుంది. ఎందుకని? బికాస్ వాటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏం మారలేదు, అంటే ఆ వెలాసిటీ ఏం మారలేదు. ఇక్కడ జరిగింది ఏంటి? ఓన్లీ అబ్జార్ప్షన్ మాత్రమే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ జరగలేదు కాబట్టి దాని వెలాసిటీ ఏం మారలేదు, ఫేజ్ యాంగిల్ కూడా ఏం మారలేదు, రెండు ఒకే విధంగా ఆసిలేట్ అవుతుంది. బట్ ఇక్కడ రిఫ్రాక్షన్కి వచ్చేసరికి ఏమవుతుంది చూడండి. సో రిఫ్రాక్షన్కి వచ్చేసరికి మనకు బేసిక్గా ఏం జరుగుతుంది అంటే, ఒక సబ్స్టాన్స్ ఒక విధంగా ఆసిలేట్ అయితే ఇంకో సబ్స్టాన్స్ ఇంకో విధంగా ఆసిలేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ దిస్ రిఫ్రాక్టింగ్ మీడియం. సో దీని వెలాసిటీ మారిపోవడం వల్ల డిఫరెంట్ టైమ్స్లో ఆసిలేట్ అవుతుంది. అలానే సర్కులర్లీ పోలరైజ్డ్ లైట్ చూసాం. సో ఇక్కడ చూసాం సబ్స్టాన్స్ ఎంటర్ కాకముందర ఒక ఫ్రీక్వెన్సీతో ఆసిలేట్ అవుతుంటే ఆ రిఫ్రాక్టింగ్ మీడియం నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకో ఫ్రీక్వెన్సీతో మారిపోతుంది. ఈ రెండు కూడా ఎటువంటి మ్యాచింగ్ లేదు చూడండి. వై? బికాస్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ దిస్ రిఫ్రాక్టింగ్ సబ్స్టాన్స్. ఈ సబ్స్టాన్స్ ఏదైతే ఉందో అది రిఫ్రాక్ట్ చేయడం వల్ల దాని యొక్క వెలాసిటీని మార్చేసింది. దెన్ నౌ సో ఇక్కడ నుంచి మనకు ఇంపార్టెంట్ థింగ్స్ స్టార్ట్ అవుతాయి. సర్క్యులర్ బై రెఫ్రిజెన్స్. సో ఒక పర్టికులర్ మీడియం ఆర్ సబ్స్టాన్స్ సర్క్యులర్ బై రెఫ్రిజెన్స్ అని లేదు సర్క్యులర్ డైక్రోయిజం అని రెండు ప్రాపర్టీస్ చూపిస్తాయి. ఏంటంటివి? సర్క్యులర్ బై రెఫ్రిజెన్స్ అండ్ సర్క్యులర్ డైక్రోయిజం. సో సర్క్యులర్ బై రెఫ్రిజెన్స్ అంటే ఏంటి? కెన్ సి there are materials having a special property. Their refractive index is different for left circularly polarized light and right circularly polarized light. This phenomena is called as circular birefringence. Bi ante two, refringence ante different refractive indices. So oka substance ganaka left polarized light ni right polarized light ni same velocity తో కాకుండా డిఫరెంట్ వెలాసిటీతో కనుక పంపించింది అనుకోండి, దాని నుండి వీ కెన్ కాల్ దెమ్ యాజ్ సర్క్యులర్ బై రిఫ్రిజెంట్ సబ్స్టాన్స్. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇనీషియల్గా మనం ఒక ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని పంపించాం. సో ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే బ్లూ కలర్ది. ఆల్రెడీ మనం ఏం చెప్పాము ఇందా కంక్లూజన్లో? ఒక ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే దాంట్లో ఏమేమి ఉన్నట్టు? సో ఇట్ ఈస్ కంప్రైజ్డ్ ఆఫ్ వన్ రైట్ సర్క్యులర్ అండ్ వన్ లెఫ్ట్ సర్క్యులర్. సో ఒక రైట్ సర్క్యులర్ ఉంటుంది, ఒక లెఫ్ట్ సర్క్యులర్ ఉంటుంది. సో ఒక ప్లేన్ పోలరైజ్డ్ లైట్ పంపిస్తున్నామంటే ఇండైరెక్ట్గా దాంట్లో ఏమేమి ఉన్నట్లు? రెండు కాంపనెంట్స్ ఉన్నట్టు, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్. సో ఇప్పుడు అలాంటి లైట్ ఒక సర్క్యులర్ బై రిఫ్రిజెన్స్ ప్రాపర్టీ ఉండే సబ్స్టాన్స్లో పంపించాం. సో ఈ సబ్స్టాన్స్ యొక్క ప్రాపర్టీ ఏంటంటున్నాము? సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ లెఫ్ట్ అండ్ రైట్ ఈస్ నాట్ ఈక్వల్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లెఫ్ట్ని ఒక విధంగా రిఫ్రాక్ట్ చేస్తుంది, రైట్ని ఒక విధంగా రిఫ్రాక్ట్ చేస్తుంది. సో అందువల్ల ఏమైంది చూడండి. సో వర్టికల్ ప్లేన్లో ఆసిలేట్ అయ్యేది కాస్త ఇప్పుడు ఏమైపోయింది? యాంగిల్ చేంజ్ అయిపోయిందా? సో ద యాంగిల్ ఆఫ్ ద పోలరైజ్డ్ లైట్ హ్యాస్ బీన్ చేంజ్డ్. సో యాంగిల్ ఆఫ్ చేంజ్ ఏమంటున్నాం మనము? యూఆర్ కాలింగ్ దిస్ యాజ్ ఆప్టికల్ రొటేషన్. మీరు లోయర్ క్లాసెస్లో చదువుంటారు ఏమని? ఆప్టికల్ యాక్టివిటీ లేదా ఆప్టికల్ రొటేషన్. సో ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ టు రొటేట్ ఏ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అని చదువుంటారు. సో ఈ సింపుల్ డెఫినేషన్ చదువుంటారు ఏమని? ఒక సబ్స్టాన్స్ నుంచి మనం ప్లేన్ పోలరైజ్డ్ లైట్ పంపిస్తే ఆ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ యొక్క యాంగిల్ని రొటేట్ చేస్తుంది అంటున్నాం. సో దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఆప్టికల్ రొటేషన్. బట్ ఆప్టికల్ రొటేషన్ అనేది ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ దిస్ బై రెఫ్రిజెన్స్ ప్రాపర్టీ. సో బై రెఫ్రిజెన్స్ అంటే ఏంటి? It is nothing but the property of a substance to show different refractive indices for left and right circular. సో దీనివల్ల ఏమైపోయింది? వర్టికల్గా ఆసిలేట్ అయ్యేది కాస్త ఒక యాంగిల్తో ఆసిలేట్ అవుతుంది. సో ఇది ఎంత యాంగిల్తో అయితే ఆసిలేట్ అవుతుందో ఆ యాంగిల్ని మనం ఆప్టికల్ రొటేషన్ అంటాము. సో ఇక్కడ మనము మళ్ళీ టూ డిఫరెంట్ టైప్స్తో క్లాసిఫై చేయొచ్చు, డి అని లేదు ఎల్ అని. సో డి అంటే ఏంటి? డెక్స్ట్రో రొటేటరీ, లేదు ఎల్ అంటే లీవో రొటేటరీ. ఏంటి డెక్స్ట్రో రొటేటరీ అంటే వర్టికల్లీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ కాస్త రైట్ సైడ్కి టర్న్ అయితే దాన్ని డెక్స్ట్రో అంటాము. అదే లెఫ్ట్ సైడ్కి కనుక రొటేట్ అయితే లీవో అంటాం. సో ఇక్కడ మనకి డైరెక్షన్ ఏమైంది? లెఫ్ట్కి రొటేట్ అయింది కదా. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ లీవో రొటేటరీ ప్రాపర్టీ. సో ఇట్లా సర్క్యులర్ బై రెఫరెన్స్ అనేది ఏమంటున్నాము? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ which shows different refractive indices for left and right circularly polarized light.
and due to this left and right circularly polarized light, there is a rotation in the angle or plane of the polarized light, and this phenomena is called as optical rotation. సో మనము జనరల్గా కైరాల్ సబ్స్టాన్స్ అని అంటాం. ఏ కైరాల్ సబ్స్టెన్స్ అని. ఏంటి కైరాల్ సబ్స్టాన్స్ అంటే? సో ఏ కైరాల్ సబ్స్టాన్స్ ఈజ్ వన్ విచ్ హ్యాస్ 4 డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ అటాచ్డ్ టు ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ అనుకోండి, ఆ కార్బన్కి వ్యాలెన్సీ 4 కదా. సో ఆ కార్బన్కి కనుక అటాచ్ అయిన 4 బాండ్స్ డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి, PQRS. సో ఇట్లా 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే ఆ కార్బన్ ఏమంటాం మనం? సో ఆ కార్బన్ని మనము కైరాల్ కార్బన్ అంటాం. సో అట్లాంటి కైరాల్ మాలిక్యూల్సే మనకు ఆప్టికల్లీ యాక్టివ్ అని లోయర్ క్లాసెస్లో చదువుంటారు. సో ఆప్టికల్లీ యాక్టివ్ అంటే ఏంటి? సో ఆప్టికల్లీ యాక్టివ్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సబ్స్టాన్స్ విల్ బి హ్యావింగ్ సర్క్యులర్ బైరెఫ్రింజెంట్ ప్రాపర్టీ. సో సర్క్యులర్ బైరెఫ్రింజెన్స్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ సర్క్యులర్ పోలరైజ్డ్ కనుక డిఫరెంట్ ఎక్స్టెంట్లో ఉంటే దాన్ని సర్క్యులర్ బైరెఫ్రింజెన్స్ అంటాం. అలా కాకుండా మనకు ఏదైనా 2 గ్రూప్స్ సేమ్గా ఉందనుకోండి, అట్లాంటి కాంపౌండ్ ఏమంటాం మనం? ఏ కైరాల్ కాంపౌండ్ అంటాం. ఏ కైరాల్. సో ఏ కైరాల్ కాంపౌండ్ అంటే ఇట్ డజంట్ హ్యావ్ ఆర్ ఇట్ డజంట్ షో ఎనీ ఆప్టికల్ యాక్టివిటీ. సో అట్లాంటి మీడియంని మనం ఆప్టికల్ ఇన్యాక్టివ్ మీడియం అంటాం. సో ఆప్టికల్ ఇన్యాక్టివ్ మీడియం అంటే ఏంటి? అక్కడ బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సర్క్యులర్ని ఒకే విధంగా రొటేట్ చేస్తుంది. సో ఇఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ ఎల్ అండ్ ఎన్ఆర్. సో ఎన్ఎల్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ లెఫ్ట్ సర్క్యులర్, అలానే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ రైట్ సర్క్యులర్ రెండు ఈక్వల్గా ఉంటే మనకు ఈ ఆప్టికల్ యాక్టివిటీ 0 అయిపోతుంది. అదే డిఫరెంట్గా ఉంది అంటేనే మనకు సర్క్యులర్ బైరిఫ్రింజెంట్ అనే ప్రాపర్టీ వస్తుంది. అట్లాంటివి మాత్రమే ఆప్టికల్ యాక్టివ్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఇందాక చెప్పాం కదా, అవి ఒక పర్టికులర్ యాంగిల్తో రొటేట్ చేస్తుందని. దట్ యాంగిల్ ఇస్ కాల్డ్ యాజ్ ఆప్టికల్ రొటేషన్. దట్ యాంగిల్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద ఈక్వేషన్ ఆల్ఫా. సో ఈ ఆల్ఫాని మనం ఎలా ఇస్తున్నాం చూడండి, ఫార్ములా 180 degrees. ఇక్కడ 1800 కాదు, ఇది 180 degrees. 180 degrees డివైడెడ్ బై లాంబ్డా ఇంటూ ఎల్ ఇంటూ డెల్టా ఎన్. సో 180 degrees డివైడెడ్ బై లాంబ్డా అంటే ఏంటి? వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్. మనం ఏ వేవ్ లెంత్ అయితే యూస్ చేస్తున్నామో అది. తర్వాత ఎల్ అంటే నథింగ్ బట్ లైట్ పాత్. సో ఆ శాంపుల్ని మనం ఒక ట్యూబ్లో ఫిల్ చేస్తాం అనమాట. ఆ శాంపుల్ ట్యూబ్ యొక్క లెంత్ ఎంత ఉందో దాన్ని ఎల్ అని అంటున్నాం. డెల్టా ఎన్ అంటే డిఫరెన్స్ ఇన్ ద రిఫ్రాక్టివ్ ఇండిసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టికల్ ఇన్యాక్టివ్ సబ్స్టాన్సెస్ ఎటువంటి ఆప్టికల్ రొటేషన్ చూపించదు కదా, అంటే ఆల్ఫా ఏమవ్వాలి? ఆల్ఫా షుడ్ బి ఈక్వల్ టు 0. ఎందుకని ఆల్ఫా 0 అవుతుంది చెప్పండి? బికాస్ ఇక్కడ ఇటువంటి ఆప్టికల్ ఇన్యాక్టివ్ సబ్స్టాన్సెస్కి ఎంత డెల్టా ఎన్ వాల్యూ? 0 కదా. సో 0 కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఈ కంప్లీట్ టర్మ్ 0 అయిపోతుంది. దెన్ దట్ సబ్స్టాన్సెస్ విల్ హ్యావ్ 0 ఆప్టికల్ రొటేషన్. అట్లాంటి వాటినే మనము ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ సబ్స్టాన్సెస్ అంటున్నాం. ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ సబ్స్టాన్సెస్. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ దిస్ డెల్టా ఎన్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0, ఈ డెల్టా ఎన్ కనుక 0 లేదనుకోండి, అల్టిమేట్గా ఈ ఆల్ఫా అనేది ఒక డెఫినెట్ వాల్యూ వస్తుంది కదా. సో ఆల్ఫా ఫర్ ఎగ్జాంపుల్ 10 degrees అన్నాము, లేదు -10 degrees అన్నాము. సో ఇవంతా ఏంటి అంటే ఇట్ ఈస్ షోయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఆప్టికల్ రొటేషన్. సో ఆప్టికల్ రొటేషన్ ప్లస్ సింబల్ ఉంది అంటే డెక్స్ట్రో రొటేటరీ అంటాము, మైనస్ సింబల్ ఉంది అంటే లీవో రొటేటరీ. సో మైనస్ ఇండికేట్స్ లెఫ్ట్ హ్యాండ్ రొటేషన్, అదే పాజిటివ్ సింబల్ ఉంటే రైట్ హ్యాండ్ రొటేషన్గా మనం డిస్క్రైబ్ చేయొచ్చు. సో ఇప్పుడు అర్థమవుతుందో ఆప్టికల్ రొటేషన్ అనేది ఎందుకు వస్తుందో ఒక సబ్స్టాన్స్కి. సో ఎప్పుడు వస్తుంది? ఒక సబ్స్టాన్స్ కనుక సర్క్యులర్ బైరెఫ్రిజెంట్ ప్రాపర్టీ ఉంది అనుకోండి, అట్లాంటి ప్రాపర్టీ వల్ల సబ్స్టాన్స్ మనకు ఆప్టికల్ రొటేషన్ చూపిస్తుంది. ఏంటి ఆప్టికల్ రొటేషన్ అంటే? సో మనం పంపించే ప్లేన్ పోలరైజ్డ్ లైట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి అంటున్నాం. ఒకటి లెఫ్ట్ సర్క్యులర్, ఒకటి రైట్ సర్క్యులర్. సో లెఫ్ట్ సర్క్యులర్, రైట్ సర్క్యులర్ని ఆ సర్క్యులర్ బైరెఫ్రిజెంట్ ప్రాపర్టీ ఉండే ఆప్టికల్ యాక్టివ్ మెటీరియల్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా పంపిస్తుంది అనమాట ఆ సబ్స్టాన్స్ నుంచి. అంటే ఇట్ విల్ షో డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్. సో దానివల్ల ఏమవుతుంది? రిజల్టెంట్ లైట్ వర్టికల్లీ ప్లేన్ పోలరైజ్ లైట్ ఉండేది కాస్త ఒక యాంగిల్లో ఆసిలేట్ అవుతుంది. కాబట్టి యూ విల్ బి హ్యావింగ్ ఏ rotated light, and this phenomena is called as optical rotation. సో జనరల్గా ఆప్టికల్ రొటేషన్ కంటే మనము మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్రాక్టికల్గా యూజ్ చేసేది స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషన్. స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషన్ అనే టర్మ్. సో స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషన్ని విత్ ఇన్ బ్రాకెట్స్లో ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. విత్ ఇన్ బ్రాకెట్స్ విత్ రెస్పెక్ట్ టు ఏ పర్టికులర్ టీ అండ్ లాంబ్డా. సో ఏమంటున్నాం చూడండి,
ఆల్ఫా ఈస్ ఆప్టికల్ రొటేషన్ ఈస్ ఇన్ డిగ్రీస్, ఎల్ అంటే ఇందాక చెప్పాం లెంత్ ఇన్ డెసిమీటర్స్, సి అంటే కాన్సంట్రేషన్, టీ అంటే టెంపరేచర్, లాంబ్డా అంటే వేవ్ లెంత్. సో స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఆప్టికల్ రొటేషన్ అట్ స్పెసిఫిక్ టెంపరేచర్ అండ్ వేవ్ లెంత్. ఒక టెంపరేచర్ అండ్ ఒక వేవ్ లెంత్ దగ్గర మనం మెజర్ చేస్తే దాన్ని స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషన్ అంటాం. సో ఆప్టికల్ రొటేషన్లో మనకు ఎటువంటి టైం కానీ, సారీ టైం అంటుంది, టెంపరేచర్ అనేది ఇక్కడ ఏమి లేదు చూడండి, టెంపరేచర్ అనే ఫ్యాక్టర్ లేదు. సో టెంపరేచర్ని వేవ్ లెంత్ని రెండింటిని మనము స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషన్లో యూస్ చేస్తాము. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఆప్టికల్ రొటేషన్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ అట్ ఎ డెఫినెట్ టెంపరేచర్ అండ్ డెఫినెట్ వేవ్ లెంత్. సో ఒక పర్టికులర్ వేవ్ లెంత్ ఉన్నదే యూస్ చేసి ఒక పర్టికులర్ టెంపరేచర్లో కనుక ఒక సబ్స్టాన్స్కి ఆప్టికల్ యాక్టివిటీ మెజర్ చేస్తే దాన్ని స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషన్ అంటాం. అలానే సెకండ్ టర్మ్ కూడా ఉంది, మాలిక్యులర్ రొటేషన్. సో మాలిక్యులర్ రొటేషన్లో ఉన్న ఫార్ములాలో మనం మాలిక్యులర్ వెయిట్ సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ మాలిక్యులర్ రొటేషన్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ 5. సో దెన్ కమింగ్ టు ది ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, టెంపరేచర్ అండ్ సాల్వెంట్. సో ఇందాక మనం చెప్పాం కదా, సో ఒక సబ్స్టాన్స్కి it will have when if it is optically active, సో ఆ సబ్స్టాన్స్ ఒక కాన్సన్ట్రేషన్ పైన, దెన్ అలానే టెంపరేచర్ పైన, అండ్ అలానే దాన్ని ఏ సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తున్నాం అన్న దానిపైన ఆప్టికల్ యాక్టివిటీ డిపెండ్ అవుతుంది. సో టెంపరేచర్ మారినా మారిపోతుంది, కాన్సన్ట్రేషన్ మారినా మారిపోతుంది, సాల్వెంట్ మారినా మారిపోతుంది. సో జనరల్గా మనం మోస్ట్ వైడ్లీ యూస్ చేసే లైట్ ఏదంటున్నాము, సోడియం డి లైట్ని యూస్ చేస్తాం. సో 580 నానోమీటర్స్ దగ్గర సోడియం డి లైట్ని యూస్ చేస్తాము. అండ్ టెంపరేచర్ జనరల్గా ఎక్కడ చేయాలంటున్నాము, 20 డిగ్రీస్ దగ్గర. సో ఈ రెండు కనుక యూస్ చేస్తే స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషన్ ఎట్లా మెన్షన్ చేయొచ్చు చూడండి, ఆల్ఫా 20D. సో ఎందుకని ఆల్ఫా టీ లాంబ్డా అన్నాం కదా, టీ అంటే ఇక్కడ ఎంత తీసుకుంటున్నాం, టెంపరేచర్ 20 తీసుకుంటున్నాం. అలానే లాంబ్డా అంటే వీఆర్ యూజింగ్ సోడియం డి లైట్ కాబట్టి ఆ డి అనే లెటర్ని రిప్రజెంట్ చేస్తున్నాము. సో దట్ మీన్స్ జనరల్గా మనం యూస్ చేసేది 580 నానోమీటర్స్ ఉన్న సోడియం లైట్ని 20 డిగ్రీస్ దగ్గర ఆ సబ్స్టాన్స్ని మెజర్ చేస్తే ఆ వచ్చే వాల్యూనే మనము స్పెసిఫిక్ ఆప్టికల్ రొటేషన్ అంటున్నాం. సో మనకు టెంపరేచర్ మారినా లేదా సాల్వెంట్స్ మారినా కూడా ఇట్ విల్ చేంజ్ ద ఆప్టికల్ యాక్టివిటీ ఆఫ్ ఎ సబ్స్టాన్స్. దెన్ సో ఇందాక మనం ఏం కాన్సెప్ట్ చూసాము, సర్క్యులర్ బై రెఫరెన్జెన్స్ అనే కాన్సెప్ట్ చూసాం. సర్క్యులర్ బై రెఫరెన్జెన్స్ ఏంటి, సర్క్యులర్ బై రెఫరెన్జెన్స్ అంటే ఒక కాంపౌండ్లో అది పోలరైజ్డ్ లైట్ని కనుక లెఫ్ట్ సర్క్యులర్ అండ్ రైట్ సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ని డిఫరెంట్ ఎక్స్టెంట్స్లో కనుక రిటార్డ్ చేస్తే సర్క్యులర్ బై రెఫరెన్జెన్స్ వస్తుంది అంటున్నాం. నౌ వీఆర్ సీయింగ్ ద సెకండ్ ఫినామినా కాల్డ్ యాజ్ సర్క్యులర్ డైక్రోయిజం. మళ్ళీ ఇక్కడ డై అంటున్నాం, డై అంటే 2, క్రోయిజం అంటే అబ్జార్ప్షన్. సో సమ్ మెటీరియల్స్ పొసెస్ అనదర్ స్పెషల్ ప్రాపర్టీ. ఏంటి, ది అబ్జార్బ్ లెఫ్ట్ సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ అండ్ రైట్ సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ టు ఏ డిఫరెంట్ ఎక్స్టెంట్. సో ఇందాక మనం రిఫ్రాక్షన్ మాత్రమే చూసాం, అక్కడ ఎటువంటి అబ్జార్ప్షన్ జరగట్లే. అదే ఇప్పుడు ఓన్లీ అబ్జార్ప్షన్ మాత్రమే చూస్తున్నాం, రిఫ్రాక్షన్ జరగట్లేదు. సో ఇక్కడ చూడండి, సో ఇనీషియల్గా మనం ఏం చేస్తున్నాము, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని పంపిస్తున్నాం, ఈ బ్లూ కలర్ లైట్ని పంపిస్తున్నాం, వర్టికల్లీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. సో ఆల్రెడీ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలని చెప్పాను, ఒక ప్లేన్ పోలరైజ్డ్ లైట్లో రెండు సబ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటేంటి ఆ సబ్ కాంపోనెంట్స్, లెఫ్ట్ సర్క్యులర్ అండ్ రైట్ సర్క్యులర్ ఉంటాయి. సో లెఫ్ట్ సర్క్యులర్ అండ్ రైట్ సర్క్యులర్ ఉండే కాంపోనెంట్స్ని మనం ఒక సర్క్యులర్ డైక్రోయిజం ప్రాపర్టీ ఉండే సబ్స్టాన్స్లోకి పంపిస్తున్నాం. సో ఏంటి సర్క్యులర్ డైక్రోయిజం అంటే, అది లెఫ్ట్ని రైట్ని డిఫరెంట్ ఎక్స్టెంట్స్లో అబ్జార్బ్ చేస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సో బయటకు వచ్చిన లైట్ ఏమైపోయింది చూడండి. సో యూ కెన్ అబ్జర్వ్ దట్ గ్రీన్ కలర్ని ఎక్కువ అబ్జార్బ్ చేసేసిందంట ఆ సబ్స్టాన్స్. గ్రీన్ కలర్ అంటే ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ రైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్, అంతేనా. ఎందుకని ఆ గ్రీన్ యారో మార్క్ ఎలా రొటేట్ అవుతుంది చూడండి, ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద రైట్ హ్యాండ్ సైడ్, అందుకని రైట్ సర్క్యులర్ అంటున్నాం. అదే రెడ్ కలర్ లెఫ్ట్ సర్క్యులర్. సో ఇక్కడ మనం ఏమని చెప్తున్నాం, సర్క్యులర్ డైక్రోయిజం అంటే లెఫ్ట్ అండ్ రైట్ సర్క్యులర్ని డిఫరెంట్ ఎక్స్టెంట్లో అబ్జార్బ్ చేయాలంటున్నాం కదా. సో రైట్ నేమో ఎక్కువ అబ్జార్బ్ చేసింది, లెఫ్ట్ నేమో తక్కువ అబ్జార్బ్ చేసింది. సో దానివల్ల ఏమైపోయింది చూడండి, సో యూ కెన్ సీ దట్ దిస్ పర్టికులర్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్, ఆ బ్లూ కలర్ లైట్ని అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు అది కాస్త ఏమైపోయింది, ఇట్ ఈస్ రొటేటింగ్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్, ఎలిప్టికల్ ఆర్బిట్లో రొటేట్ అవుతుంది. సో ఇట్లాంటి లైట్ని మనం ఏమంటాము,
ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ అంటాం. సో ప్లేన్ అంటే స్ట్రెయిట్ లైన్లో కానీ లేదు హారిజెంటల్ లైన్లో కానీ చేస్తే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటాం, లేదు సర్కులర్లీ పోలరైజ్డ్ లైట్. ఈ రెండు కాకుండా మనకి ఇప్పుడు ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ వచ్చింది, థర్డ్ టైప్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్. ఎప్పుడు వస్తుంది ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్? ఒక సబ్స్టాన్స్ కి సర్క్యులర్ డైక్రోయిజం ఉంటే ఇట్ విల్ షో దిస్ ఆర్ ఇట్ విల్ కన్వర్ట్ ఎ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఇంటూ ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్. సో అర్థమవుతుందా? మనకు ఈ రోజు క్లాస్లో రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి రేపటి క్లాస్ అర్థం అవ్వాలి అంటే. ఒకటి, ప్లేన్ పోలరైజ్డ్ లైట్లో మనకు టూ సబ్ కాంపోనెంట్స్ ఉంటాయి, లెఫ్ట్ సర్క్యులర్, రైట్ సర్క్యులర్. సో ఇట్లాంటి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని కనుక సర్క్యులర్ బైరిఫ్రింజన్స్ ఉండే ఒక సబ్స్టాన్స్ లో పంపించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆప్టికల్ రొటేషన్ జరుగుతుంది. అంటే ఆ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ కాస్త ఒక యాంగిల్లో రొటేట్ అవుతుంది. అదే ఒక సబ్స్టాన్స్ ని డైక్రోయిజం ప్రాపర్టీ ఉండే సబ్స్టాన్స్ కనుక ప్లేన్ పోలరైజ్డ్ లైట్ పంపిస్తే ఏమవుతుంది? ఇట్ విల్ కన్వర్ట్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఇంటూ ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్. ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి, మిగిలినవి రేపు చూద్దాం. సో ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ ఇందాక మనము ఆల్ఫా అని రిప్రజెంట్ చేసాం కదా, ఆప్టికల్ యాక్టివిటీ అంటాం, దీన్ని ఎలిప్టిసిటీ అంటాం, ఎలిప్టిసిటీ. సో ఎలిప్టిసిటీ కూడా ఏంటి? ఇట్ ఈస్ గివెన్ బై 180 degrees బై వేవ్ లెంత్ ఇంటూ డెల్టా ఎల్, సారీ ఎల్ ఇంటూ డెల్టా కే. సో ఇక్కడ డెల్టా కే అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్సెస్ బిట్వీన్ అబ్జార్బెన్స్ ఇండిసెస్ ఫర్ లెఫ్ట్ అండ్ రైట్ సర్క్యులర్. సో ఒక సర్క్యులర్ బైరెఫరెన్స్ లేదనుకోండి, అప్పుడు కేఎల్ కేఆర్ రెండు ఈక్వల్ గా ఉంటుంది. కేఎల్ కేఆర్ ఈక్వల్ గా ఉంటే డెల్టా కే జీరో అయిపోతుంది, ఎటువంటి ఎలిప్టిసిటీ ఉండదు. సో ఎలిప్టిసిటీ రావాలంటే ఏమవ్వాలి? ఈ రెండు అన్ఈక్వల్ గా అయితేనే ఎలిప్టిసిటీ అనేది వస్తుంది. సో అలానే స్పెసిఫిక్ ఎలిప్టిసిటీ చెప్తున్నాం, ఒక డెఫినెట్ టెంపరేచర్, ఒక డెఫినెట్ వేవ్ లెంత్ దగ్గర. అలానే మాలిక్యులర్ ఎలిప్టిసిటీ. సో ఈ ఫార్ములాస్ అన్ని కూడా చూసుకోవాలి మీరు ఇంపార్టెంట్గా. సో ఇక్కడికి ఈ క్లాస్ నేను చేస్తున్నాను. సో రేపటి క్లాస్లో మనము కోర్ టాపిక్లోకి ఎంటర్ అవుతాం, ఆప్టికల్ రొటేషన్ అండ్ ఆప్టికల్ యాక్టివిటీ, అదే ఆప్టికల్ రొటేటెడ్ డిస్పర్షన్ అండ్ సర్క్యులర్ డైక్రోయిజం. సో అర్థమైందా మీకు? సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది టూ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, సర్క్యులర్ బైరిఫ్రింజెన్స్ అలానే సర్క్యులర్ డైక్రోయిజం. సో ఒకసారి నేను మళ్ళీ పవర్ పాయింట్ పెడతాను, మీరు ఒకసారి చూడండి. మీరు పవర్ పాయింట్ కనుక డైరెక్ట్గా ప్లే చేసుకోగలిగితే యానిమేషన్స్ వస్తాయి, లేదు పీడిఎఫ్లో అయితే యానిమేషన్స్ రావు. నేను రెండు పెడతాను, మీరు పవర్ పాయింట్ యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, లేదు ఆఫీస్ యాప్ ఉన్న మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కానీ, లేదు పవర్ పాయింట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ అని ఉంటుంది, ఆ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే నేను మీకు ఏవైతే యానిమేషన్స్ చూపించానో అవన్నీ కూడా మీకు మొబైల్లో కూడా ప్లే అవుతాయి. ఒకవేళ మీరు ఆ యాప్ లేదు అంటే జస్ట్ పీడిఎఫ్ వరకు మీరు చూసుకోండి. సో ఈ పర్టికులర్ క్లాస్ని మీరు బాగా ఫాలో అయితేనే రేపు చెప్పేది అర్థమవుతుంది. మీరు ఈ ఆప్టికల్ రొటేషన్ ఇవన్నీ అర్థం కాలేదు అంటే రేపటి క్లాస్కి కష్టం. సో ఒక్క నిమిషం నేను అటెండెన్స్ తీసుకుంటున్నాను. ఓకే మామది, అర్థమైందా క్లాసు? సో ఒకసారి నేను చెప్పాను కదా, ఆ పవర్ పాయింట్ని నేను మీకు గ్రూప్లో పెడతాను. సో పవర్ పాయింట్ యాజ్ ఇట్ ఈస్ చూసుకుంటేనే మీకు యానిమేషన్స్ ప్లే అవుతాయి. పీడిఎఫ్ కూడా పెడతాను, ఎవరికైతే ఆ పవర్ పాయింట్ యాప్ లేదో మీ మొబైల్లో వాళ్ళు పీడిఎఫ్ చూసుకోండి, లేదు మీరు డౌన్లోడ్ చేసుకుంటారంటే కూడా ప్లే స్టోర్ యాప్లో మీకు పవర్ పాయింట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ అని ఉంటుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు యానిమేషన్స్తో చూడొచ్చు. ఒకసారి మళ్ళీ డీటెయిల్గా చూడండి. సో ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే ఏంటి, సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ అంటే ఏంటి, అవి ఎలా జనరేట్ అవుతాయి,
తర్వాత మెయిన్గా సర్క్యులర్ బైరిఫ్రింజెన్స్, సర్క్యులర్ డైక్రోయిజం, ఈ రెండు కాన్సెప్ట్స్ మీరు జాగ్రత్తగా చదివి పెట్టుకుంటే రేపు ORD&CD ఫినిష్ చేసేద్దాం. ఓకే దెన్ ఎండ్ చేస్తున్నాను మా మీటింగ్. రేపు క్లాస్లో కలుద్దాం. ఓకే, బాయ్ టు ఆల్.